చంద్రబాబు ఒక్కడైతే రాకపోదు. పవన్ కళ్యాణ్ ఉండబట్టి రాగలిగారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎం అయినా ఎవరు కూడా అంత పేరు రాలేదు, ఆయనకు అంత పేరు వచ్చింది. సో ప్రజెంట్ ఎట్లా ఉంది ఆయన పరిపాలన? బాగుందండి, సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇది అంటే తెలుసుకోవాలి. అంటే ఇదివరకు చేసిన పరిపాలన ఒక ఎత్తు, వీళ్ళు చేసిన పరిపాలన ఒక ఎత్తు. మనం ఎంచుకున్నది ఏంటంటే ఒక మార్గం ఎంచుకుంటాం, కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ మార్గాన్ని వాళ్ళే ఎంచుకున్నారు. సాధారణంగా ఎవరికి కూడా అంత ఇదిగా రాదు. అతనికి వచ్చిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో చెయ్యాలని అతను తాపత్రయం పడుతున్నాడు, అలాగే ఇంకా పడాలనుకుంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అంటే ఇంతకు ముందున్న గవర్నమెంట్కి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి డిఫరెన్స్ ఎట్లా అనిపిస్తుంది? డిఫరెన్స్ అంటే ఏముంది, ప్రతి ఒక్కరూ చేయవలసింది చేశారు, కానీ ఇతను ఇంకా చెయ్యాలి అని వచ్చారు. అది కూడా చూడాలి, ప్రజల్లో ప్రతి ఒక్కరు చూడాల్సింది ఇదే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే గత ప్రభుత్వమే బాగుండే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదు చెప్తున్నారు తప్ప చేయట్లేదు అంటున్నారు. లేదండి, గత ప్రభుత్వం చేసింది కూడా అంటే ఒక ఎత్తు. నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు చేయవలసింది ఇంకా ఉంది కదా, ఇంకా వాళ్ళకి 5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది. ఎందుకంటే 1 నెల 3 నెలలు మనం చూసింది కాదు, ఇంకా పరిపాలన 5 సంవత్సరాలు చూసి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కిన అందరం చాలా ఎత్తు అవ్వచ్చు, కానీ ఇక్కడి నుంచి ఎక్కినప్పుడే మనకి అది దాని ఫీల్ అంటే తెలుస్తుంది. దానివలన అంటే ఇతను రావడమే కొంచెం చూడాలి మనం కూడా, ఎందుకంటే యూత్లో వచ్చారు కదా అయినా కూడా. ఎందుకంటే చాలామంది ఏజెస్ ఉన్నారు, కానీ వాళ్ళు చేసింది కూడా మనం చూసాం. ఇతను చేయవలసింది ఏంటంటే మనలాంటి వాళ్ళకి చేయడం, అంటే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికి చేయడం కూడా చూస్తున్నాం. ఇంకా చెయ్యాలి అని మనం అనుకోవాలి అంతే. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే బాబు గారి తర్వాత మాకు సీఎం పవన్ కళ్యాణ్ కావాలని చాలా మంది అనుకుంటున్నారు. మీరేం చెప్తారు ఈ మాట? అఫ్కోర్స్ ఆయన కావాలి. అలా అని కాదు, అంటే తండ్రితో పాటు వస్తారు వాళ్ళు కూడా, కానీ ఏంటంటే ఇతనికి తెలియదు కదా. ఇతనికి తెలిసేలాగా మనం అందరూ చేస్తున్నాం. అంటే చూడాలి మనం కూడా, అంటే తండ్రితో పాటు అతనికి పరిపాలన ఉంది కాదంటలేదు. ఏంటంటే ప్రతి ఒక్కరూ తండ్రితో పాటు వచ్చిన అది ఏంటంటారు ఆస్తులు పంచుకుంటారు, కానీ ఏంటంటే ఇతనికి ఏమీ లేదు, ఆధారం గట్ట లేకుండా మన కోసం వచ్చి అతను ఇండస్ట్రీలో తెచ్చుకున్న డబ్బులన్నీ మనకు ఖర్చు పెట్టాడు. అలాగే ఇప్పుడు ఎవరు చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా అతను చూసి ఇంప్రెషన్ అవ్వాలి కంపల్సరీ. చంద్రబాబు ఒక్కడైతే రాకపోదు. పవన్ కళ్యాణ్ ఉండబట్టి రాగలిగారు. ఇదైతే 100%. పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్లనే ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా గెలిచింది అంటారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి మేడం, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఏ డిప్యూటీ సీఎంకి రానంత పేరు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఎందుకోసం వచ్చింది అనుకుంటున్నారు? ఎందుకోసం వచ్చిందంటే అమ్మాయిలందరూ తన్నే ఇష్టపడతారు. తను చేసే పనులు కూడా ఇంతకుముందు అంటే షూటింగ్లో కూడా సంపాదించింది కూడా ప్రజలకే పెట్టారు. అండ్ మొత్తం అమౌంట్ అంతా ఎంతైతే ఉందో అంతా ప్రజలకే పెట్టారు. దానివల్ల తను సీఎం అవ్వగలరు. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కావచ్చు, ప్రజలకు ఏవైతే చెప్పారో 6 గ్యారంటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళు నెరవేరుస్తారు అనుకుంటున్నారు. నెరవేరుస్తారు, పవన్ కళ్యాణ్ గారు అయితే నెరవేరుస్తారు పక్కా, అది నాకు నమ్మకం ఉంది. అండ్ కొంతమంది మరి మాకు అసలు డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ వద్దు, నారా లోకేష్ కావాలని కొంతమంది అంటున్నారు కదా, మరి ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు ఇట్లా? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు, అది ఎంతవరకు అన్నది ఎవరికి తెలియదు. అది చేసిన తర్వాత నెరవేరిన తర్వాత తెలుస్తుంది.